ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో నేటి నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా సాయంత్రం 6 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భార్గవ్, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు ఉత్తర బంగాళాఖాతంలో కూడా ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతుంది. ఈ ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా వచ్చే సోమవారం వరకు కోస్తా తీరం వెంబడి కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిచేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటు ఉత్తర కోస్తాలో ప్రధానంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలు, అలాగే రాయలసీమ అనంతపురం, ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో కూడా తేలిక నుంచి మోస్తరు వర్షాలు కూడా ఇప్పటికీ నిన్నటి నుంచి కురుస్తున్న నేపథ్యంలో ఇవి మరింత భారీగా కూడా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ నిన్న గడిచిన 24 గంటల్లో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా కంచిల్లో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా రాష్ట్రంలో నమోదైన పరిస్థితి కూడా ఉంది. ఈ శ్రీకాకుళం నుంచి కోస్తా తీరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా నేటి నుంచి వరుసగా 4-5 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. కాబట్టి ఎవరు ప్రజలు గాని రైతులు గాని అప్రమత్తంగా ఉండడంతో పాటు మత్స్యకారులు ప్రధానంగా సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ కూడా ఆదివారం వరకు వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ 5 రోజుల పాటు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు కూడా బయటికి వెళ్ళినప్పుడు తుఫాను సంభవించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చెట్ల కింద గానీ పాడుపడ్డ భవనాల్లో కూడా ఉండొద్దు అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆయా జిల్లాల కేంద్రంగా కూడా అటు హెచ్చరికలు జారీ చేస్తూ తీర ప్రాంతంలో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతంలో ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో అటు శ్రీకాకుళం, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా హెచ్చరికలు జారీ చేస్తూ వారిని అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా 5 రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు గడిచిన 15 రోజుల నుంచి కూడా అలపాడదొడప వస్తాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అవి ఇంకా పెరిగి ఉధృతంగా మారే అవకాశం కూడా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ భార్గవ్.